రామాయణం సిరీస్లో మొదటి ఎపిసోడ్కి స్వాగతం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అలానే ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది రామాయణంలో ఒకరి గురించి. గొప్ప వీరుడు, మహాపరక్రమవంతుడు. అతనే శ్రీ ఆంజనేయుడు. ముందుగా మనం కథలోనికి వెళితే, అంజనాదేవికి సంతానం కలగక ఆ పరమశివుణ్ణి పూజిస్తే సాక్షాత్తు ఆ పరమశివుడి అంశగా పుట్టినాడు మన హనుమంతుడు. అలా హనుమంతుడు పుట్టిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు బాగా ఆకలితో లేచి పక్కకు చూస్తే ఎర్రని మామిడి పండులా సూర్యుడు కనిపించాడు. బాగా ఆకలి చేత హనుమంతుడు సూర్యుడిని తినడానికి వెళ్ళిపోతాడు. దాన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధం తగిలి హనుమంతుడు స్పృహ కోల్పోయి గాలిలో చక్కర్లు కొడుతూ కిందకు పడిపోయే హనుమను వాయుదేవుడు పట్టుకుంటాడు. హనుమను ఆ దుస్థితిలో చూసి కోపంతో లోకంలో ఉన్న గాలినంతటినీ ఆపేశాడు. దాంతో దేవుళ్లందరూ వచ్చి హనుమను బతికించి ఒక్కొక్కరు ఒక్కో వరమిచ్చారు. అలా అందరి వరాతో మరింత బలశాలిగా మారాడు మన హనుమంతుడు. ఇదండి మన హనుమంతుడి కథ. మిగిలింది రామాయణంలో కలుస్తుంది. అన్నట్టు అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు. హనుమంతుని జన్మదిన సందర్భంగా మన మొదటి ఎపిసోడ్ మొదలుపెట్టాడంతో ఈ సిరీస్ బాగా కొనసాగాలని కోరుకుంటున్నాను. రెండో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందు సత్యసింహ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.